ఎలా అనిపించింది కొత్త మలుపు సినిమా? నైస్, బాగుందండి. అట్మాస్ఫియర్ ఫీల్, పల్లెటూరు వాతావరణం పల్లెటూరు వాతావరణం బాగుంది. బాగుందండి. నచ్చిందా? బాగుంది బాగుంది పల్లెటూరు వాతావరణం ఆ. ఆకాశ్ గారి performance కానీ. బాగుంది. నమస్తే అక్క, నమస్తే అండి. ఎట్టుందక్క సినిమా? కొత్త మలుపు సినిమా ఎలా ఉంది? బాగుంది, నచ్చిందా? నచ్చింది, బాగుంది. ఫ్యామిలీతో రావచ్చు, వచ్చి చూడొచ్చు. సునీత గారు అబ్బాయి ఆకాష్ గారి సినిమా నటించడం జరిగింది. సో మంచిగా అనిపించిందా? బాగా అనిపించింది, బాగుంది. యాక్టింగ్ కూడా బాగుంది, కామెడీ టైమింగ్ కానీ ఆ సాంగ్స్ కానీ ఎలా అనిపించాయి? బాగుంది. సరేనా? నమస్తే. ఎట్లుంది కొత్త మలుపు సినిమా ఎలా ఉంది? కొత్తగా ఉంది. కొత్తగా ఉందా? ఆ. ఓకే. ఏం చెప్పదలుచుకున్నారు సినిమాలో హీరోగా నటించినట్టు ఆకాష్ గారు? చాలా బాగా చేస్తారు. హీరోయిన్ బాగా చేసింది, హీరో బాగా చేస్తారు. స్పెషల్లీ మా గోపి క్యారెక్టర్ చాలా బాగా నచ్చింది మాకు. అందులో లైక్ బాబా క్యారెక్టర్ అంతా ఫన్గా ఉంది కొత్తగా. చెప్పరా? ఆ పల్లెటూరు వాతావరణం చూసినప్పుడు ఏమనిపించింది? మా ఊరు గుర్తొచ్చింది. సో ఎలా ఫీల్ అవుతున్నా ఆడియన్స్ గా చూడడం ఎలా అనిపించింది ఈరోజు? ఇదే అండి సినిమా అంటే మోస్ట్లీ ఇదే కదా, అందరం కలిసి కట్టుగా చూడడం, థియేటర్లో అట్మాస్ఫియర్ని ఎంజాయ్ చేస్తూ చూడడం అనేది చాలా బాగుండింది. అండ్ వెరీ నైస్ టు సీ అ లాట్ ఆఫ్ క్రౌడ్ కమింగ్ అవుట్ ఆఫ్ ద థియేటర్. సో క్రౌడ్లో చాలా బాగా ఎంజాయ్ చేస్తారు, వాళ్ళు కూడా అంతే ఎంజాయ్ చేశారని, ఇంకా వెళ్తారని కోరుకుంటూ కొత్త మలుపు. ఈ వీకెండ్ లో మీ సినిమా కాకుండా చాలా సినిమా రిలీజ్ అయినాయి, కానీ మీ సినిమాకి వచ్చినట్టు పాజిటివ్ రెస్పాన్స్ చాలా అద్భుతంగా అనిపించింది. ఏం చెప్పదలుచుకోరు ఆడియన్స్ కి? నాతో పాటు ఇంకో మంచి సినిమా వచ్చింది యాక్చువల్లీ, ఇదే రోజు సంగీతం అనేది. చాలా మంచి మంచి మాటలు వింటున్నాను, అది కూడా చూడండి, కానీ ఇది కూడా చూడండి అని అయితే చెప్తాను. అందరినీ ఎంకరేజ్ చేయండి, అన్ని సినిమాలు చూస్తూ ఉండండి, థియేటర్లో ఆ ఎక్స్పీరియన్స్ మర్చిపోకండి. అన్న ఇప్పుడే చూశాను కొత్త మలుపు సినిమా, నిజంగా ఒక బ్లాక్ బాస్టర్ లవ్ స్టోరీ అనమాట. ఇప్పుడు దాకా చాలా లవ్ స్టోరీలు వచ్చినాయి, కానీ ఇది మటుకు వేరే లెవెల్. సార్ మీ పర్ఫార్మెన్స్ చాలా అంటే చాలా బాగుంది నిజంగా. అసలు ఆ లవ్ సీన్స్ కానీ, మీ ఇద్దరి మధ్య వచ్చే సీన్స్ కానీ, ఆ విలేజ్ అట్మాస్ఫియర్ కానీ చాలా బాగుంది. మెయిన్ ఆ కమెడియన్ కూడా చాలా హిలేరియస్గా నవ్విస్తాడు మహేంద్ర. నిజంగా సినిమాకి చాలా ప్లస్ పాయింట్స్ అంటే లవ్ స్టోరీ ఒకటి, కామెడీ చాలా అంటే చాలా బాగుంది. డైరెక్టర్ గారు ఒక మంచి స్టోరీని తీసుకొని త్రూఅవుట్ ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఒక మంచి స్టోరీని చెప్పారు. ఇంకా మేడం గురించి చెప్పాలంటే నిజంగా మేడం బ్లాక్ బాస్టర్ అనమాట. క్యూట్ ఎక్స్ప్రెషన్స్, మరో రష్మిక మందాన రేంజ్కి వెళ్ళిపోయింది. చాలా అంటే చాలా బాగుంది అనమాట. అందరు థియేటర్కి వెళ్ళి చూడండి. ఆ విలేజ్ అట్మాస్ఫియర్ కానీ, ఆ సీన్స్ కానీ, ఆ తీసుకునే విధానం కానీ చాలా ఇంట్రెస్ట్గా వెళ్తుంటుంది. అలాగే చాలా ఫన్ వేలో వెళ్తుంటుంది. మిగిలిన 30 years ఇండస్ట్రీ గారు కానీ చాలా మంది క్యారెక్టర్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళ క్యారెక్టర్ చాలా బాగుంటుంది స్క్రీన్ మీద. ప్రతి ఒక్కళ్ళు ఫ్యామిలీతో వెళ్ళి చూడండి, నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ఈ వారంలో రిలీజ్ అయిన ది బెస్ట్ బ్లాక్ బాస్టర్ సినిమా అనమాట కొత్త మలుపు. నిజంగా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. మూవీ చూశాను, కొత్త మలుపు చాలా బాగుంది మూవీ. ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చాలా బాగుంది. హీరో హీరోయిన్ గారు చాలా బాగా యాక్ట్ చేశారు. హీరో అన్న వాయిస్ చాలా బాగా నచ్చింది నాకు, బేస్ వాయిస్. సో హీరోయిన్ గారు చాలా బాగా యాక్ట్ చేశారు. ఇప్పుడు నేను అందరు చెప్పినట్టు సాయి పల్లవి వీళ్ళలాగా చెప్పలేను, మేడం లాగానే ఉన్నారు. ఓకే, మూవీ అయితే చాలా బాగుంది. ఫ్యామిలీ ఆడియన్స్ అందరు వచ్చి చూడండి, ఈ మూవీ చాలా బాగుంది. వరకు అంతా బాగానే ఉండి సడన్ గా మేడం మీద కోప్పడతారు. నిజంగా ఆ సిచ్యుయేషన్ కి మన చుట్టూ ఉండే కొన్ని సిచ్యుయేషన్ వల్ల మనం అలా రియాక్ట్ అవుతాం కదా, అది అంతా బాగున్నా కూడా ఎక్కడో ఒక మూలకు మనం అనుమానం మొదలవుతుంది. కానీ అది సూపర్గా మళ్ళీ హీరోయిన్ గారు ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ, మన జనరల్గా కొన్ని అడ్జస్ట్మెంట్ అయిపోవాలి అనే సిచ్యుయేషన్ కానీ చాలా బాగా మీరు న్యాచురల్గా నటించారు, జీవించేశారు. నాకైతే బెస్ట్ మూవీ అనిపించింది. ఈ 6 monthsలో చాలా మూవీస్ చూసా, కానీ ఒక 5 movies బెస్ట్ అనిపిస్తాయి. అందులో మీ మూవీ కూడా చాలా బాగా అనిపించింది. ఆల్ ద బెస్ట్. ఇది మా గోదావరి సినిమాలాగే అనిపించింది. మోస్ట్లీ మేడం మా ఊర్లో పుట్టిన మనిషిలాగే అనిపించారు. అన్న కూడా చాలా బాగా చేశారు. ఈ మధ్యకాలంలో చూసిన ద బెస్ట్ ఫిల్మ్ ఇది. అందరూ ఇలాంటి సినిమాలను ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మూవీ చాలా బాగుంది, ఫ్యామిలీతో ఖచ్చితంగా వచ్చి చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే కొత్త మలుపు సినిమా చూసాను, చాలా బాగుంది. హీరోయిన్ కూడా చాలా బాగుంది. ఇంకో రష్మికలా ఉంది మేడం. ఈ సినిమా ఎలాగంటే ఫ్యామిలీ ఓరియంటెడ్, చాలా బాగుంటుంది. ఫ్యామిలీ చాలా మంది రావచ్చు. అసలు లొకేషన్ చాలా బాగున్నాయి. అసలు మేడం కొత్త తెలుగు అమ్మాయిలా ఉన్నారు. అసలు ఇంకో ఇండస్ట్రీకి వెళ్తారు మీరు. సూపర్ మేడం, చాలా బాగుంటుంది సినిమా, చాలా బాగుంది. ఫ్రెండ్స్ వచ్చి చూడండి, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. చాలా మామూలుగా అర్థం కావట్లేదు అసలు నెక్స్ట్ ఏం జరుగుతుంది అని అనిపిస్తుంది. హీరో ఫైట్ చాలా బాగుంది. మేడం యాక్టింగ్ సూపర్ మేడం, మామూలుగా లేదు అసలు. మీ యాక్టింగ్ నేను ఫిదా అయిపోయినా. అసలు మీ పేరు చెప్పాను, నేను వాల్ పేపర్ పెట్టుకున్నాను. కొత్త మలుపు మూవీ హీరోయిన్ భైరవి గారు చాలా బాగా చేశారు. కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్, చాలా బాగా చేశారు. మీరు ఇంకా మంచి మంచి ఆఫర్లు మీకు రావాలని నేను కోరుకుంటున్నాను. సినిమా చాలా చాలా బాగుందండి. తను న్యూ కమ్మర్ అని ఎక్కడ అనిపించలేదు, చాలా న్యాచురల్గా చేశారు అన్నమాట. హీరో కూడా ఆకాష్ చాలా బాగా చేశారు. కామెడీ బాగున్నది, చాలా బాగుంది. ఐ విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్ అండ్ మెనీ మోర్ ఆఫర్స్ for you. Very well. Keep blessings. Oh, fine. That is for you only. But you look very nice in the movie. Very cutely have done.
చాలా బాగుంది. అందరూ సినిమా చూడొచ్చు. చాలా చాలా బాగా చేశారు. అంటే కొత్త మలుపు మూవీ చూసానండి, చాలా బాగుంది. పల్లె అందాలను చాలా మంచిగా చూపించారు. సాంగ్స్ చాలా బాగున్నాయి. హీరోయిన్ చూడడానికి చాలా బాగున్నారు స్క్రీన్ మీద. అలాగే హీరో కూడా బాగున్నారు. హీరోయిన్లు యాక్టింగ్ ఇద్దరు కూడా అదరగొట్టేశారు. సినిమా చాలా చాలా బాగుంది. హీరో డ్యాన్స్ ఇంకా చాలా బాగా చేశారు. నమస్తే అండి, ఈరోజు కొత్త మలుపు సినిమా చూడడం జరిగింది. నిజంగా డైరెక్టర్ గెలుపు అనుకోవచ్చు. చాలా అద్భుతమైన సినిమా. ఈ సినిమా నటించిన హీరో ఆకాష్ గారు లెజెండరీ యాక్టర్ అని చెప్పొచ్చు. చాలా అద్భుతంగా నచ్చింది. సో క్యూట్, సో ఎలిగెంట్, జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్. మేడం నిజంగా భైరవి మేడం, యు ఆర్ సో బ్యూటిఫుల్, సో ఎలిగెంట్, జస్ట్ లుకింగ్ వావ్. అంటే ఇట్లాంటిది వాళ్ళని తెర మీద చూసినప్పుడు అందం కూడా అసూయపడేలా ఉన్నట్లు అందం తనది. సో చాలా అనిపించింది, చాలా అద్భుతంగా అనిపించింది. ఆ పర్ఫార్మెన్స్ కూడా చాలా ఫ్యాబులస్గా అనిపించింది. అంటే మిస్అండర్స్టాండింగ్ అయినటువంటి స్టోరీస్ పైన వచ్చిన సినిమా ఇది. ఒకటి ఎక్కువ నిజంగా టమాటా జొమాటా సినిమా అయితే అదిరిపోయింది అనమాట. ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా ఎంకరేజ్ చేయాలి. సిట్టింగ్ లెస్ థమ్స్ అప్, డైరెక్టర్ హ్యాట్స్ ఆఫ్, వాషింగ్ పౌడర్ నిర్మా ఇలాంటి సినిమా ఎంకరేజ్ అయిపోతుంది మీ కర్మ. సో ఐ విష్ ఆల్ బెస్ట్ మ్యామ్. చాలా బాగుందండి. హీరో యాక్టింగ్ కూడా చాలా బాగుంది. హీరోయిన్ కూడా చాలా బాగా డాన్స్ చేసింది. హీరో పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? చాలా బాగుంది. ఈ సినిమాలో మీకు బాగా నచ్చిన ఎలిమెంట్ అంటే ఏంటి? హీరో ఫస్ట్ హీరోయిన్ తో స్టార్టింగ్ లో లవ్ లో పడతారు కదా. క్లైమాక్స్ సీన్ ఎక్స్పెక్ట్ చేస్తారా మీరు? లేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. డైరెక్టర్ గారి వర్క్ ఎలా అనిపించింది? చాలా బాగుంది. సో ఫైనల్ గా సినిమా చేంజ్ చెప్పొచ్చు. పక్కా ప్రతి ఒక్కరు పక్కా చూడాలి సినిమా. मूवी बहुत ही अच्छा है. मूवी, सॉन्ग एंड हीरोइन का एक्टिंग बहुत ही अच्छा है और बहुत ही अच्छा लगा देखकर. तो आप लोग भी आए और मूवी देखें. థ్యాంక్ యూ. కొత్త మలుపు నిజంగా చాలా కొత్తగా ఉంది. రియల్ స్టోరీ ఎలా ఉంటుందో అలా ఉంది. అందరూ కలిసి ఫ్యామిలీతో చూసేలా ఉంది మూవీ. మీరు చాలా బాగా చేస్తారు మేడం. మీరు కూడా చాలా బాగా చేస్తారు. రియల్గా ఒక అమ్మాయి అబ్బాయి రియల్ లైఫ్లో స్టోరీ ఎలా ఉంటుందో సేమ్ అలా ఉంది. ఏ ప్రేమలో అన్నా కానీ ఏదో ఒకటి ప్రాబ్లం ఉంటుంది. మలుపు ఆ మలుపు వల్ల మీరిద్దరు చాలా స్ట్రగుల్ చేశారు. కానీ లాస్ట్లో నిజం తెలిసి మీరిద్దరు ఒకటయ్యారు. చాలా బాగుంది. రియల్గా చాలా బాగుంది. విత్ ఫ్యామిలీతో అందరూ చూసేలాగా. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఇలాగే ఇంకా చాలా మంచి సినిమాలు చేయాలి. సార్ సినిమా మాత్రం చాలా బాగుంది. అందరూ ఫ్యామిలీతోనే తప్పక చూడాల్సిన మూవీ. బాగుంది. ట్విస్ట్ అయితే మేము ఎక్స్పెక్ట్ చేయలే. చాలా బాగుంది. సినిమా మాత్రం చాలా బాగుంది. అసలు ఫ్యామిలీ ఆడియన్స్ పక్కా చూడొచ్చు. ఫ్యామిలీ పరంగా బాగుంది. సినిమాలో కామెడీ టైం కూడా చాలా బాగుంది. నచ్చింది, నాకు మస్తు అనిపించింది. సార్ డాన్స్ అయితే చాలా హైలైట్ అనిపించింది నాకు. మీరు చాలా అందంగా ఉన్నారు. ఓకే, చాలా నచ్చింది. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ. ఇలాంటి సినిమాలు చాలా చేయాలని కోరుకుంటున్నాను.